షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్. దినదిన కృపావాక్యమును మనం ద్వారా మీరు బలపరచబడుతున్నారు. మరి ఒక బైబిల్ ట్రైనింగ్ కాలేజీలో ఒక ప్రొఫెసర్ గారు స్టూడెంట్స్కు టీచ్ చేస్తూ చెప్తున్నారట, ఇది శ్రేష్టమైన మార్గము, ఇది మంచి మార్గము, మీ భారములన్నీ మీరు ఆయన మీద మోపాలని తను ఒక గ్లాసులో వాటర్ తీసుకుని వచ్చి అందరికీ ఒక్కొక్క గ్లాసులో వాటర్ ఇచ్చారంట. మీరు ఒక గంట సేపు అలానే పట్టుకొని ఉండమన్నప్పుడు ఆ గంట సేపు పట్టుకునేసరికల్లా అందరికీ చేతికి చాలా భారంగా ఉంది. అదే రీతిగా మీరు సాయంకాలం వరకు, ఉదయకాలం నుంచి సాయంకాలం వరకు పట్టుకున్నారనుకోండి అని మరి కొందరు ఈలోపే చేతులు మొద్దుబారిపోయి పడిపోయారు. ఇలా రకరకాలుగా ఇబ్బంది పడుతున్నారు. చివరికి ఆయన నేర్పించాడు. చూసారా, చిన్న గ్లాసే, కానీ మీరు దాన్ని ఎక్కువ కాలము దాన్ని అలానే మోయడం వలన మీ చేయి మొద్దుబారిపోయింది. అదే రీతిగా మార్గమైన యోషువ శ్రేష్టమైన మార్గమును మనకిచ్చాడు. మీ భారములన్నీ ఆయన మీద పెట్టమన్నాడు. అదే మాట ఈ దినము కృపావాక్యము ద్వారా చూసుకుందాము. మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 23వ వచనం. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగుదును, అది నాకు దూరమవునుగాక. కానీ శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధింతును. శ్రేష్టమైన చక్కని మార్గమును సమూయేలు గారు ఇశ్రాయేలు ప్రజలకు బోధించారు. అదే రీతిగా మార్గమైన యోషువ మరి తన ప్రజలకు ఆయన అదే బోధనను ఉపదేశించాడు. రాత్రులంతా ప్రార్థనలు చేశాడు. అపోస్తలుడైన పౌలు గారు కూడా 3 సంవత్సరాలు రాత్రింబగలు ప్రార్థన చేసి మీ భారములన్నీ ఆయన మీద పెట్టండి, ఇది చక్కటి శ్రేష్టమైన మార్గము, మీ భారములు ఎంత మాత్రము మీరు ఆయన మీద పెట్టినప్పుడు అవి చాలా సులువైపోతాయి. కానీ చాలాసార్లు మనం ఏంటంటే మన పిల్లల భారం మనమే మోస్తుంటాము, మన తల్లిదండ్రుల భారం మనమే మోస్తుంటాము, మన రక్త సంబంధులు అన్నీ మనమే మోస్తుంటాము, అన్నీ మన మీదనే వేసుకుంటాము. కానీ ఆయన మీద మోపినప్పుడు, ఆయన మీదనే భారం వేసినప్పుడు, నువ్వు ఆయన ప్రార్థనతో కనిపెట్టుకొని నువ్వు సాగినప్పుడు నీ మార్గములన్నీ సులభతరం చేయబడతాయి. కొన్నిసార్లు ఆలస్యం అవుతుండొచ్చు, బట్ ఆయన అలక్ష్యం చేసేవాడు కాదు. నీ ప్రార్థనకు జవాబునిస్తాడు. ఎందుకనగా నువ్వు అతి శ్రేష్టమైన మార్గమును కలిగి ఉన్నావు, అతి శ్రేష్ట మార్గమైన యోషువ మెస్సేను కలిగి ఉన్నావు. కాబట్టి నీ భారములన్నీ నువ్వు సులువుగా చేయబడతాయి. ఎప్పుడు విడలారా ఆయన మీద మోపినప్పుడు, ఆయన మీద మోపి నువ్వు ప్రార్థన చేసినప్పుడు, విజ్ఞాపనలు చేసినప్పుడు, నువ్వు కనిపెట్టుకున్నప్పుడు, విశ్వాసముతో నిరీక్షణతో కనిపెట్టుకున్నప్పుడు పరమ తండ్రి తప్పనిసరిగా నీ భారములన్నీ సులువు చేస్తాడు, నీ మార్గములన్నీ సరళం చేస్తాడు, నీ త్రోవలన్నీ వెలుగుగా మారుస్తాడు, నీ చేతి పనులను దీవిస్తాడు, నేను ఉన్నతమైన స్థానంలో నిలబెడతాడు. బిడ్డలారా, అట్టి గొప్ప పరమ తండ్రి మనందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు, ఎలోహిం, అవును నాయన, అతి శ్రేష్టమైన మార్గమును మీరు మాకు ఈ లోకములో ఉపదేశించి వెళ్ళారు. ఆ అతి శ్రేష్ఠుడైన యోషువ మీపైన మేము ఆనుకున్నప్పుడు, అతి శ్రేష్టమైన మార్గంలో మేము నడిచినప్పుడు మా త్రోవలన్నీ సరళము చేయబడతాయని, మా పనులన్నీ సులభం చేయబడతాయని మీరు ఇచ్చిన ఈ ఉదయకాలమే ఈ వాగ్దానమును బట్టి, మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ నజరుడైన యోషువ మెస్సే నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. మన పరలోకపు తండ్రియు, మన రక్షకుడును, విమోచకుడును, నజరేయుడైన యోషువ మెస్సే వారి దివ్య సముఖం నుంచి మీకు, మీ కుటుంబాలకు, మీ వంశాలకు శాంతి, సమాధానము, కృపయు మెండుగా కలుగునుగాక. ఆమేన్.